కవిత యాదయ్య గారులతో ఉన్నాం మనం. ఈ ఊర్లో ప్రధాన సమస్యలేంది, వాళ్ళు గెలిస్తే ఏ విధంగా పరిష్కరిస్తారని వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రధానంగా పులిపల్పుల గ్రామంలో ఉన్న సమస్యలేంది, రేపు మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే ఏం చేస్తారు ఊరికి ఏ విధంగా? సరే, మోరీలు కానీ డ్రైనేజీలు కానీ ఆ, మన బాలికల వసతిగృహం ఆ. అది కట్టాలనుకుంటున్నాము. మేము మేము సర్పంచ్ గెలిచేసి హాస్టలా? హాస్టల్ అని కడదాము మా మనసులో ఉంది. ఆ, మేము సంపాదించుకోవాలని రాలేదు ఆ, ఈ రాజకీయాలకు. అంతా ఊరు సేవ కోసం వచ్చినాం. ఊరు సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఆ. అది ప్రధాన సమస్యలు అంటే ఏమున్నాయి ఊర్లో? ఇక కొద్దిగా మోరీ సమస్య కొంచెం ఉంది. ఆ, ఇప్పుడు మన అంగన్వాడీ ఆ, అది కూడా మా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేసి ఆ. కడదామని నా కోరిక ఉంది. ఆ. అంటే మీరు మీరు గెలిస్తే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి వెళ్ళి ఆ యొక్క పనులు పూర్తి చేస్తాను. డబ్బు విషయం కానీ వాళ్ళ కాల్చమైనా కూడా నా చేతిలో పెట్టి కట్టించి మళ్ళీ బిల్డింగ్ పనిచేస్తాం నా మనస్ఫూర్తిగా. ఈ ఈ ఊర్లో ఎన్ని ఎన్ని వందల ఓట్లు ఉన్నాయి? 10,000 ఓట్లు ఉన్నాయి. 1800 ఓట్లు. ఈ 1800 ఓట్లకి మీ ఇప్పుడు యాదయ్య గారు, వెంకటమ్మ గారు అంటే కవిత గారు అంటే ఎమ్మటే గుర్తుపడతారా? పడతారు. సరే, ఇంత ముందుకి ఏమైనా పోటీ చేసిరా? ఫస్ట్ టైం అండి? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. మీకు రాజకీయ అనుభవం ఏం లేదు? రాయకాలం ఉంది కానీ నేను చేయడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఊరి ప్రజలు మీకు ఓట్లు వేయాలన్నప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే ఏవి మీలో ఏది చూసి ఓటేయాలి? యాదయ్య కవిత యాదయ్య మంచి వ్యక్తులని నాకు సహకరిస్తారు. నేను ఊరికి అనుకుంటున్నా. ఊరికి సేవ చేసి మోరీలు కానీ డ్రైనేజీలు కానీ మన బాలికల ఉత్పత్తి కానీ మంచిగా చేయాలని నా కోరిక ఉంది. అట్లా నేను రాజకీయంగా సంపాదించుకోవాలని నాకు ఉద్దేశం లేదు. నేను ఊరికి సేవ చేద్దాం అనుకుంటున్నా. సేవ చేసి తీరుతా. ముఖ్యంగా ఉన్నాయి అదేనా సమస్యలు? ఇంకా ఆ సంవత్సరం ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వస్తుంది. మళ్ళీ సీసీ రోడ్డు కొన్ని దిక్కులో కాలేదు. సీసీ రోడ్లు అది కూడా వేయగలుగుతా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చింది, అందరికి ఇచ్చిరా ఊర్లో? కొంచెం విషయాలు కొందరికి కొందరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీ ఆయాంలో మీరు గెలిస్తే ఆ ఇండ్లు అందరికి ఇప్పించే ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేస్తాం. 99% చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. 90% మీరు టిఆర్ఎస్ మండల స్థాయి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఏ లీడర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు? డైరెక్ట్ ఎమ్మెల్యే గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు. సరే, వారితో సన్నిహితంగా ఉంటారు, సంబంధాలు? ఓకే. పులిపల్పుల గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనిస్తానని, ఈ యొక్క ఊరిని పులిపల్పుల గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈ ఊరికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్న వరంగంటి కవిత గారు, యాదయ్య గారు. ఒకసారి కవిత గారి మాటలు కూడా విందాం మనం. కవిత గారు ఈ ఊరి గురించి ఏం చెప్తారో. ఆమెను గెలిపిస్తే, పులిపల్పుల గ్రామం వల్ల నన్ను గెలిపిస్తే నేను ఊరు సేవ చేసుకొని ఊళ్ళో ఉంటా. నన్ను గెలిపిరి, సేవకురాలుగా పనిచేస్తా. మమ్మల్ని దయ చూసి, మీరందరి దయ చూసి మా మీద అభిమానం ఉంటే మమ్మల్ని గెలిపిరి. గెలిపిస్తే నేను మీకు సేవకురాలుగా అయ్యి ఉంటా.